అందరికీ నమస్కారము. చిరుధాన్యాలలో ఊదలతో ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. సగం గ్లాసు పొట్టు పెసరపప్పు, సగం గ్లాసు మినపప్పు, 3 గ్లాసుల ఊదలు ఇలా విడివిడిగా నానబెట్టేసుకొని మనం ముందు పప్పు గ్రైండర్కి వేసేసుకొని తర్వాత ఇలా ఊదలు అయితే రవ్వలాగా బరకగా గ్రైండర్కి వేసేసి నైట్ కలిపి పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసి పొద్దున వరకు మంచిగా మనకు పులిసి ఉంటుంది. దీంట్లో నచ్చిన వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారం అయితే తప్పనిసరి కొంచెం పచ్చిమిర్చిలో సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటాయి, మరీ చప్పచప్పగా ఉండకుండా. ఇలా ఇడ్లీ మనం ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి. సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా టేస్ట్ ఉంటాయి. కొబ్బరి చట్నీ కన్నా కూడా సాంబార్తో అయితే ఇంకా బాగుంటుంది. ఈ చిరుధాన్యాలతోటి ఏది చేసినా కానీ కొంచెం పచ్చిమిర్చి కారం తప్పనిసరి వేసుకోవాలి. ఈ చిరుధాన్యాలు ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అంటూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి ఇలా చేసి